హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి. అమ్ములు ఇంటికి ప్రవేశము. అమ్ములు అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, మా అక్క, మా పెద్దమ్మ కూతురు. ఇక్కడ మా మేనత్త కూతురు అనమాట రమీజా. ఈ అమ్మాయి కూడా టీచరే. ఇది గృహప్రవేశము. కేవలము వాస్తుదోష పూజకు నైట్ టైము కేవలం మేము చాలా క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే, కొంతమంది మాత్రమే అటెండ్ అయ్యామండి. మరుసటి రోజు గృహప్రవేశానికి మాత్రం అందరూ వచ్చారు. చూడండి, నైట్ టైము 8:05కి మంచి ముహూర్తం ఉందని చెప్పి మా కోడలు, అంటే మా అమ్ములు వాళ్ళ కోడలు తన ఫ్రెండ్స్తో ముహూర్తం పెట్టించిందండి. తన ఫ్రెండ్, తన క్లాస్మేట్ అయిన ఈ అబ్బాయి అనమాట. మా అక్క మాట్లాడుతుంది చూడండి. ఈ అబ్బాయి పూజారిగాను ప్లస్ ఈ అబ్బాయి లెక్చరర్గా వర్క్ చేస్తున్నారంట. హైదరాబాద్ నుంచి వచ్చాడు అదే పనిగా. తన ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు, అదే వాళ్ళ మామయ్య వాళ్ళ గృహప్రవేశంకి అటెండ్ అయ్యారు భార్యతో సహా అబ్బాయి. ఇదండి మా అమ్ములు వాళ్ళ కొత్త ఇల్లు. 2 బెడ్రూమ్స్తో సింపుల్ అపార్ట్మెంట్, చాలా బాగుంది, క్యూట్గా ఉంది. 2 బెడ్రూమ్స్, పెద్ద హాల్, కిచెన్, కారిడార్ అంతా చాలా బాగా అనిపించింది. చాలా తక్కువ రిలేటివ్స్ మాత్రమే, నైట్ టైం కదండి, అందుకు అటెండ్ అయ్యాం. ఇలా చూడండి, అందరూ ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. పూజకు అబ్బాయి అయితే స్టార్ట్ చేసుకున్నాడు. పూజ 9:30కి స్టార్ట్ అయ్యింది, నైట్ టైం పూజ ఇది కాబట్టి కేవలం చాలా క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే అటెండ్ అయ్యాము. చూడండి, ఇల్లుది 2nd బెడ్రూమ్, ఇంకా అంతా అస్తవ్యస్తంగా ఉంది. అందరూ లేడీస్ అందరం కలిసి, మా అమ్మ, మా అత్త కూతురు, మా అమ్మ, అందరు మీకు ఆల్మోస్ట్ ఇందులో ఉన్న వాళ్ళందరూ తెలిసే ఉంటారు. ఇదండి, నేను నైట్ పూజ యొక్క వీడియో కూడా షేర్ చేస్తాను. మా కోడలు వాళ్ళ చెల్లెలు అనమాట ఈ అమ్మాయి. దేవుడి గది పటాలు అన్నీ కూడా బయట పెట్టారు, ఇంకా అవి దేవుడి గదిలో ఇంకా ప్రతిష్ఠింప చేయలేదండి. ఇది అమ్మాయి తంజావూర్ ఫ్రేమ్ రాధాకృష్ణుది తీసుకొచ్చింది మా కోడలి పిల్ల. అబ్బాయి చూడండి అప్పుడే ఇంకా పూజకు రెడీ చేస్తున్నారు అందరూ కూడా. మా కోడలు ఎల్లో శారీ కట్టుకున్న అమ్మాయి మా కోడలు అనమాట. అన్నీ ఆ అమ్మాయి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి ఈ పనులన్నీ కూడా. చక్కగా చూడండి, కావాల్సిన సామాన్లు, పూజకు కావాల్సిన సామాన్లు తీసుకొని వచ్చారు. హడావిడి స్టార్ట్ అయింది అప్పుడే. పూజారేమో అవన్నీ రెడీ చేసుకుంటున్నాడు ఆ అబ్బాయి. మా కోడలి పిల్ల అందరినీ పలకరిస్తూ ఉంది. ఇది చూడండి, పూజారి రెడీ చేస్తున్నారన్నీ కూడా. ఇంకా మా బావకాన్ని రెడీ అవ్వమని చెప్పారు, పంచ అవంతా ధరించమని చెప్పారు. కాబట్టి అందరూ ఆ హడావిడిలో ఉన్నారండి. పూజకి ఏమేమి కావాలి సామాను. మా బావగారి వాళ్ళ అక్కగారు, మేము పళ్ళకి వెళ్ళాం కదండి ఈ మధ్య, ఆ అక్క తమ్ముడిని రెడీ చేస్తుందండి. ఇదండి ఈ పూజ నైట్ టైము, ఈ పూజ గృహప్రవేశంకి సంబంధించిన ఈ స్మాల్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, చేశాను. మా బావగారు అయితే ఫైనల్ ఇలా రెడీ అయ్యారండి. ఇది విషయం. ఇది నెక్స్ట్ నేను మీకు వాస్తుదోష పూజ వీడియోను, గృహప్రవేశ వీడియో కూడా షేర్ చేస్తానండి. బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.